బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇక నా వల్ల కాదు భరించటము అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికైతే నిధుల కేటాయింపు విషయంలో సరిగా లేదు అని ఆయన ఆరోపణలు చేశారు. సీఎంకు అదేవిధంగా మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాలకు మాత్రమే నిధులు వెళుతున్నాయని, ఈ విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చేతులు ఎత్తేశారు అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఉంటే నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అని ప్రశ్నించారు. ఇక అదే కాకుండా ఇక భరించే ప్రసక్తే లేదు అంటూ కూడా ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎదురు చూసి విసిగిపోయాను అని రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సీఎం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు పోతున్నాయి అంటూ కూడా ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి వారం రోజుల్లో నిధులు ఇస్తాను అని చెప్పి 3 వారాలు అయిపోయింది, అయినా ఇంతవరకు నిధులు రాలేదు అంటూ కూడా వెల్లడించారు. ఇక భట్టి విక్రమార్కను నిధుల గురించి అడిగితే ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది అని అన్నారు. కొండగల్, మదిరా, హుజూర్ నగర్ నియోజకవర్గాలకే నిధులు వెళుతున్నాయి అంటూ కూడా వెల్లడించారు. తమ నియోజకవర్గాల్లో చేసే పనులకు నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనుల మధ్యలో నిలిపివేస్తున్నారు అని, ఇలానే చేస్తే ఎప్పుడో ఒకసారి బాంబు పేల్చే అవకాశం ఉంటుంది అని సొంత ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికైతే సీఎం తీరు కారణంగానే పార్టీలో విభేదాలు వస్తున్నాయని, ముఖ్యంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లోపిస్తుంది అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధుల కేటాయింపు విషయంలో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటాయింపుల విషయంలో ఆయన సరిగా చేయడం లేదు అంటూ కూడా మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాలకే భారీ కేటాయింపులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలను చిన్నచూపు చూస్తున్నారు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఇక ఇలానే కొనసాగితే ప్రభుత్వంలో బాంబు పేల్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్పారు. అంటే దీనికి సంబంధించి కూడా ఇటీవల ఆయన పార్టీ మారుతారు అనే ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఇక భవిష్యత్తులో ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి కారణం కేవలం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. మొత్తానికైతే రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవడానికి కారణం కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. మరి ఇదే విధంగా కేవలం నిధుల కేటాయింపులో మంత్రులకే అవకాశం ఉంటుంది, మంత్రులకే పెద్దపీట వేస్తున్నారు, మిగతా వారిని పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు ఇక మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైనా చేస్తే నిజంగా రేవంత్ రెడ్డి అలానే చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మాత్రమే ముందుకొచ్చి ఈ ఆరోపణలు చేశారు. మరి తన నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అంటే పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లు, దానికి సంబంధించి నిధులు రాకపోతే కాంట్రాక్టర్ పనులు ఆపేస్తున్నారు, నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తానికైతే దీని మీద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చేతులు ఎత్తేశారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు? మరి ఇలానే కొనసాగితే నిజంగా రేవంత్ రెడ్డి పాలనే ఇక్కడ జాగుతూ ఉంటే, ఆయన మాటే చెల్లుబాటు అవుతూ ఉంటే మరి పాలనాపరమైన ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. మరి దీని మీద అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఒక ఆసక్తికర పరిణామంగా ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం ఎలా స్పందిస్తారు, డిప్యూటీ సీఎం కూడా మరి వీటిని ఖండిస్తారా, ఆమోదిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది.